రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ఆఫీస్ రూమ్ లో డాన్సులు చేసిన నర్సులపై సస్పెన్షన్ వేటుపడింది. వైద్యం చేయాల్సిన సమయంలో నృత్యం చేసిన నర్సులపై సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో ఉన్న సమయంలో ఏకంగా ఆఫీస్ రూమ్ లో ఐటమ్ సాంగ్ కి డాన్సులు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. రోగులను పట్టించుకోకుండా నర్సులు డాన్స్ చేసే వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీనిపై విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఇద్దరు హెడ్ నర్సులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసిన మరో 16 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నర్సులు విధులు నిర్వర్తించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ఆఫీస్ రూమ్లో నర్సులు చేసినటువంటి చిందులు వైరల్గా మారడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిని సస్పెండ్ చేస్తూ అలాగే చూసి చప్పట్లు కొట్టిన 16 మందిపై కూడా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్. సునీల్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు నర్సులు అయితే హెడ్ నర్సులు పనిచేస్తున్న ఇద్దరు కూడా ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ చేసిన ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. వారితో పాటు 16 మంది నర్సులు అయితే మాత్రం ఆ డాన్సుల్ని చూస్తున్నందుకు ఆ ఇద్దరు నర్సుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు ఈ 16 మంది నర్సులు ఎవరైతే ఉన్నారో ఆ 16 మందికి మీద కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పేషెంట్లని గాలికి వదిలేసి కేవలం డ్యూటీ సమయంలో వాళ్ళ ఇష్టానుగా అయితే దీనికి సంబంధించి పూర్తి ఐటమ్ సాంగ్స్ కి ఆసుపత్రి లోపలే ఆఫీస్ రూమ్ లో డాన్సులు వేయడంపై ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు అంటే ఈ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఈ నర్సులు డాన్సులు వేయడమే కాకుండా డాన్సులు వేసే సమయంలో డ్యూటీలో కానీ లేకపోతే ఆ ఇన్ఛార్జ్ గా ఉన్న డాక్టర్లతో పాటు ఆ సూపరింటెండెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు రోగులతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.